Nice. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ టాక్స్. ఈరోజు చూస్తారు కదా పార్క్, మేబరీ స్టేట్ పార్క్. ఇవాళ అయితే మేమేంటి ట్రెక్కింగ్కి వచ్చాం అనమాట, ఫస్ట్ టైము. ఎందుకు అంటే ఇన్ని రోజుల నుంచి కొంచెం చిన్నగా ఉన్నారు, పిల్లలు నడుస్తారా లేదా అనుకున్నాం. సో అందులోనే కొంచెం చిన్న ట్రైల్ అయితే తీసుకున్నాం అనమాట. రండి మీకు మ్యాప్ చూపిస్తాం. ఇది కదా హైకింగ్ ట్రైల్. సో ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ డాటెడ్ లైన్స్ తో వెళ్తాం అనమాట. లేక్ చుట్టూ వాక్ చేస్తాం ఇక్కడ. సో ఇదైతే 3.5 మైల్ ఉంది. సో ఫస్ట్ టైం కాబట్టి చిన్న ట్రైల్ తో వెళ్ళిన తర్వాత పెద్ద ట్రైల్ కి వెళ్ళొచ్చు. ఈ రోజు వీళ్ళు ఎలా కోఆపరేట్ చేశారని చూసి తర్వాత బైకింగ్ ట్రైల్స్ కూడా వెళ్ళొచ్చు. కిట్టు చెర్రీ కమాన్, చూపిస్తాను ట్రైల్. ఇక్కడ బైక్స్ తో రాసేది చూడు, స్టోన్స్ ఉన్నాయి. కిట్టు మౌంటైన్ బైక్స్ వెళ్ళరా? మౌంటైన్ బైక్ కానీ people walk చేస్తామండి. You can go on bike or what? డాటెడ్ లైన్ ఉంది కదా, ఈ డాటెడ్ లైన్స్ ఇక వాటర్ చుట్టూ వెళ్తామన్నా. మళ్ళీ ఇక్కడికి రావాలి మనం. మనది ఫస్ట్ ట్రైలింగ్ కదా. రెడీ? ఎక్సైటింగ్. All right, let's go. Careful. I like it. Let's go start from there. అటు నుంచి వెళ్తావా? Yeah. I just moved them. చూడొచ్చు చిన్ని ట్రీస్ పైన చూడు. ఇటు సైడ్ పైన చూసారు ట్రీస్. స్కై కనిపించట్లే, అంతా గ్రీన్. Oh, completely covered. ఫాల్ టైం చాలా ఎంత బాగుంటుంది. హార్డ్ డే అయినా బానే ఉంటది ఇది ఇక్కడ. ఫాల్ టైం చాలా బాగుంటుంది. ఎంత ఫాల్ ట్రీస్. Right. Yeah. The bluebirds are there. You get bluebirds here? Oh, nice. ద ఫ్లాష్ బ్లూ. మనం ఇక్కడ వచ్చేటప్పుడు లంచ్ ఇచ్చే ప్లేస్ కదా, ప్లేస్ చాలా బాగుంది. Roots watch చేయండి. Okay. You don't need to stop, but slow down at the road. That's all. ఇక్కడ కింద చూసుకో. చూడు ఇలా చూడు. ఇవి చూడు. ఓకే, ఏమున్నాయి బ్యాగ్లో? అంతా ఫుల్ ఉన్నాయి. వాటర్, స్నాక్స్, లంచ్, కొంచెం ఏంటి ఫస్ట్ ఎయిడ్ కిట్. ఓకే, రైట్. సన్ స్క్రీన్ కూడా. థింక్ లంచ్ మళ్ళీ మనం బ్యాక్ పార్క్ వచ్చింది బెటర్. చూద్దాం అక్కడ ఎక్కడ మంచి లొకేషన్ ఉంటే తినచ్చు కదా. ఓకే, సన్ స్క్రీన్ అవసరమే ఉండదు. ఇదే కదా ఫుల్లీ కవర్డ్ ట్రీస్. ఐ థింక్ వెరీ 2 హాట్ సమ్మర్లో కూడా రావచ్చు.
ఎక్కడుంది What do you call that? Beaver? Lodge. Is that home? Yeah. Okay. లాడ్జ్ అంటే హోమా Because dog sticks to the bed. బాగుందిరా Beavers sticks. They can do that? Yeah. Okay. చాలా స్టిక్స్ పెట్టిందిరా చూడు ఎన్ని ఉన్నాయో I think beaver's lodge and చాలా స్ట్రాంగ్ I mean, you can just throw it off. Between trees కదా సీడ్ వేస్తే నాకు ఇప్పుడు అంతే లాట్ ఆఫ్ సీడ్స్ వేస్తే అట్లీస్ట్ 1 ట్రీ వస్తుంది సి చెర్రీ ఈటింగ్ చెర్రీస్ Kitty, you want to eat cherry or cherries? I want to eat cherry, not cherries. హాయ్ Hi. కిటి చేసి హాయ్ So, nice ride. నైస్ ఈ చెట్టు మీద అయితే అన్ని పేర్లు రాస్తున్నాయి సో నేను కూడా మా ఫ్యామిలీ నేమ్స్ అయితే రాస్తాను ఇక్కడ రాయినా మన అందరి పేర్లు రాస్తాను అయితే ఇక్కడ రాద్దాం అనుకున్నాను కానీ ఆ రాయితో రాయాలంటే చాలా కష్టమైంది అందుకే రాయలేదు Come on, Gidu. no one good shit. Go. Cherry bridge ke lada? Where is he? Hey Cherry. I can't see you. Say hi. Ah, okay. I see you now. Okay. You want scooter? Okay. సో మాదైతే లేక్ వరకు చుట్టూ తిరగడం అని చెప్పాను కదా సో లేక్ వరకు వచ్చాము అంటే మాది సగం అయిపోయిందనమాట తర్వాత మేము బ్యాక్ వెళ్ళాలి ఈ లేక్ దగ్గర ఏంటంటే చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు అదొక టైంపాస్గా ఇక్కడ చాలామంది చేస్తూ ఉంటారనమాట ఈ బ్రిడ్జ్ ద్వారా వెళ్ళాం అనమాట ఫిషింగ్ చేస్తున్నప్పుడు కొంతసేపు అలా చూసి ఆ వాటర్ దగ్గర కాసేపు కూర్చొని తర్వాత అయితే మేము కాసేపు కొంచెం ముందుకు వెళ్ళి ఒక షెల్టర్లా ఉందన్నమాట లేక్ దగ్గరే అక్కడికి వెళ్ళి లంచ్ అయితే చేసేసాం ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలానే ఏం ఉండదన్నమాట ఈ సమ్మర్లో వీళ్ళు ట్రెక్కింగు హైకింగు వాటర్ స్పోర్ట్స్ అంతేకాకుండా ఫిషింగ్ ఇలాంటి చాలా చాలా యాక్టివిటీస్ చేస్తారనమాట అంటే ఏది కూడా మిస్ చేయకుండా బాగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్ని Oh. Oh man, so many fish, right? See? Yeah. Okay. మేము 11కి బయలుదేరాం కదా ఇప్పుడు వచ్చేసరికి 12:30 అలా అయిందనమాట సో బాగా ఆకలేసింది అప్పుడైతే మేము ఇక్కడ ఈ లేక్ పక్కనే కూర్చొని ఇంటి దగ్గర నుంచి పులిహోర అయితే తీసుకొచ్చాము ఆ పులిహోర తింటున్నాం అనమాట తింటూ కాసేపు మాట్లాడుకొని తర్వాత కూర్చొని మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయ్యాం ఇలా నేను ఫస్ట్ టైం అనమాట ఇలా హార్స్ రైడింగ్ కూడా చూడడం అనమాట అండ్ పిల్లలకు కూడా బాగా ఎంజాయ్ చేశారు అలా చూస్తూ ఉన్నారనమాట హార్స్ రైడింగ్ని స్పెషల్గా దీనికి ఒక పాత్ కూడా ఇచ్చారు హార్స్ రైడింగ్కి సో హార్స్ రైడింగ్లో మేము వెళ్ళేటప్పుడు ఒకసారి చూసాము అండ్ బ్యాక్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూసాము
వీళ్ళు ఈ హైకింగ్కి స్కూటర్స్ తెచ్చేటప్పుడు ఎందుకా అనుకున్నాను, కానీ వీళ్ళకైతే చాలా బాగా యూజ్ అయింది ఈ స్కూటర్స్. వాళ్ళు బాగా చేశారు, ఎక్కడ పడిపోకుండా ఏం చేయకుండా. అండ్ అలా నడుస్తుంటే వాళ్ళకి బోర్గా కూడా ఉంటుంది కదా, అలా కాకుండా వీళ్ళు చక్కగా ఈ స్కూటర్తో కొంచెం ఫన్గా అప్ అండ్ డౌన్స్ ఉండేసరికి బాగా ఎంజాయ్ చేశారనమాట. కాసేపు అయిన తర్వాత వాళ్ళు దాన్ని చేయలేక నాకు ఇచ్చేసారు కూడా. Come on up. Come on, quick. You can do it. Could you break? Already done? ఒక బ్రేక్ తీసుకోవచ్చు. Only 3 miles are now? ఎక్కడ పోతాను? Let's go. Actually. No, it's not 6. Yeah. Go front and go back. No, total 3 miles. 1.5, 1.5. సరే ట్రైల్ ఎంజాయ్ చేశారా? కాలు నొప్పి వస్తున్నాయా? కానీ ఇంకా చాలా బాగుంది. ఇంకా బాగుందా? ఇంకా వాగిస్తావా? చాలా ఓకే. సో మేమైతే కంప్లీట్ చేస్తాం అన్నమాట ట్రైల్. కొంచెం అయితే ఉంది, కానీ ఇక్కడైతే గ్రీనరీ చాలా ఉందని చెప్పేసి ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చెప్పండి, లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సీ యు ఆల్ నెక్స్ట్ వీడియో.